ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. డాక్టర్ సురేష్ చంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈరోజు మా శ్రోతలకు షుగర్ వ్యాధి గురించి కొన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి ముఖ్యంగా షుగర్ వ్యాధి ఎలా వస్తుందంటారు? షుగర్ వ్యాధి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే జెనెటిక్ గా వచ్చే ప్రభావంతో వస్తుంది. యంగర్ ఏజ్ గ్రూప్లలో వస్తుంది. టైప్ 2 అనేది కూడా వంశపారంపర్యంగా కూడా రావచ్చు. తర్వాత బేసికలీ ఒక మిడిల్ ఆఫ్ ద ఏజ్ లోపల సెడెంటరీ వర్క్ ఉంటే మనం తిన్న క్యాలరీస్ అన్ని ప్రాపర్ గా యూటిలైజ్ కాకుంటే బాడీలో స్టోర్ అయిపోయి షుగర్ రావచ్చు. తర్వాత ఇన్సులిన్ అనేది షుగర్ ను గ్లైకోజన్ గా కన్వర్ట్ చేసి బాడీ లోపల స్టోర్ చేస్తుంది. అవసరాన్ని బట్టి ఆ స్టోర్ అయిన గ్లైకోజన్ మళ్ళీ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ గా ఎనర్జీ సప్లై చేస్తుంటుంది. అయితే ఈ డయాబెటీస్ 1 లో గానీ 2 లో గానీ ఈ మెకానిజం అనేది పోతుంది. అంటే దానికి కారణం ఇన్సులిన్ తక్కువ కావచ్చు, లేక బాడీలో ఇన్సులిన్ సఫిషియెంట్ ఉండి దాని రెసిస్టెన్స్ పెరగవచ్చు. షుగర్ వ్యాధి వస్తుంది. జనరల్లీ టైప్ 2 డయాబెటీస్ లో ఇన్సులిన్ రెసిస్టెన్సే ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఇన్సులిన్ సఫిషియెంట్ గా సిక్రీట్ అయినప్పటికీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే బాడీ లోపల ఇన్సులిన్ ప్రాపర్ గా పనిచేయకపోవడం జరుగుతుంది. దాని మూలకంగా మనం ప్రతి తిన్న ఆహారం గ్లైకోజన్ గా కన్వర్ట్ కాకుండా గ్లూకోజ్ గానే ఉండి కిడ్నీలో ఫిల్టర్ అయిపోయి మూత్రం ద్వారా వెళ్ళిపోతా ఉంటాం. పోతూ పోతూ ప్రతి ఆర్గన్ డ్యామేజ్ చేస్తూ ఉంటాం. ఆర్గన్ డ్యామేజ్ అనేది నడుస్తూనే ఉంటది, కానీ అది బయటపడేసరికి కొద్దిగా టైం పడుతుంది. ఈ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటి పరీక్షలు ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, ఆహార అలవాట్లు ఎలా ఉండాలి, ఇవన్నీ తెలియండి. ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి సెడెంటరీ లైఫ్ అంటే తిని కూర్చోవడము, అది కాకుండా ప్రతి ఒక్కళ్ళు వ్యాయామం చేయడం అసలు మస్ట్. ఇవాళ రేపు టైం అప్రాక్సిమేట్లీ ఒక 40 minutes 45 minutes పర్ డే, అట్లీస్ట్ 5 days ఇన్ ఏ వీక్ చేసినా సఫిషియెంట్. 40-45 నిమిషాలు డైలీ బ్రిస్క్ వాకింగ్. అది మెల్లమెల్లే కాదు, బ్రిస్క్ అంటే అంత ఫాస్ట్ గా పరిగెత్తినట్టు కాదు, ఇంత స్లోగా కాదు, బ్రిస్క్ వాకింగ్ ఉండాలి. షుగర్ వ్యాధి రావడానికి తెలుసుకోని లక్షణాలు ఏంటి కొన్ని అయినప్పటికీ ఏమైతుందంటే 50% ఆఫ్ ద షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, అంటే 100 people ఉన్నారు అనుకోండి, అందులో 50% మందికే షుగర్ లక్షణాలు కనబడతాయి. కొందరికి 50% ఆఫ్ ద పీపుల్స్ కి లక్షణాలు చాలా లేట్ గా ఏదైనా కాంప్లికేషన్ రూపంలో బయటపడు. కాబట్టి ప్రతి 35-40 years అయిన ఒకసారి బ్లడ్ షుగర్, యూరిన్ ఎగ్జామినేషన్ ఫర్ షుగర్ అని చేయించుకుంటే మంచిది. లక్షణాలు అంటే ముఖ్యంగా కొందరికి తెలియదు, వాళ్ళే తెలియదు. ఒకటి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనిపిస్తే మాత్రం వాళ్ళు గమనించగలుగుతారు షుగర్ ఉన్నదని. షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే రాత్రి మాటికి లేస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ లోపల షుగర్ ఉన్న వాళ్ళకి లక్షణాలు ఎట్లా, అధిక మూత్రము, అధికంగా నీరు తాగడము, తర్వాత అధికంగా ఆకలి అవ్వడము, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ శరీరం నిస్సత్వ అయిపోవడం, వీక్నెస్ ఫీల్ అవ్వడం, ఈ 3-4 లక్షణాలు కనబడుతుంటాయి. సగం మంది లోపలేమో రొటీన్ గా స్క్రీన్ అవుట్ చేస్తారు. డాక్టర్ దగ్గరికి పోతే యూరిన్ ఎగ్జామ్ చేసుకుని షుగర్ ఎగ్జామ్ చేసుకుని అంటే భయపడుతుంది. మళ్ళీ పేషెంట్ ఏమంటారు, నాకు ఎప్పుడు షుగర్ లేదు సార్, ఎట్లా అంటున్నారు మీరు షుగర్ ఉన్నదని అని అంటారు. కానీ వాళ్ళకి తెలియదు. కొందరు షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ఈవెన్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా 50% ఆఫ్ ద పీపుల్స్ కి లక్షణాలు ఉండవు. రొటీన్ స్క్రీనింగ్ అవసరము. కొందరికి లక్షణాలు ఉన్న వాళ్ళు లక్కీ ఏంది అంటే తలనొప్పి లేచినా, మెడనొప్పి లేచినా, గాబర్ అనిపించినా, ఏం చేసినా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు టెస్ట్ చేయించుకొని బీపీ చూస్తే బీపీ ఉన్నదని చెప్తే మందులు వాడడం స్టార్ట్ చేస్తారు. కొందరు బీపీలో ఏమైతుంది, అదే లక్షణాలతో అట్లే వండుకుంటూ బీపీ లేదనుకొని ఫీల్ అయ్యి సడన్ గా పక్షవాతం రావడము, గుండెపోటు రావడము, కిడ్నీలు పాడవడము, బ్రెయిన్ లో రక్తం గడ్డగట్టుకొని పక్షవాతం రావడం జరుగుతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే చూసి నీకు బీపీ ఉంది కదా అని చెప్తారు. కాబట్టి ప్రతి 35-40 years దాటిన వాళ్ళు పీరియాడిక్ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే మంచిది. మెడికల్ ఎగ్జామినేషన్ అంటే బీపీ, హార్ట్, లంగ్స్, తర్వాత షుగర్, బ్లడ్ షుగర్, అట్లీస్ట్ సీరం కొలెస్ట్రాల్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇవి చేయించుకుంటే బేసిక్ టెస్ట్స్ అంతే. షుగర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కొలెస్ట్రాల్. బీపీ ఎలా ఉండాలంటారు? ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అన్నారు, ఎంత మోతాదులో ఉండాలంటారు? అంటే ఫంక్షన్ చేసినప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ లో ఏమైందంటే యాక్చువల్లీ మనకు 50% ఆఫ్ ద కిడ్నీ డ్యామేజ్ అయ్యే వరకు ఏం తెలియదు. 50% దాటిపోతేనే కానీ అప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఆ సీరం క్రియాటినిన్ అని ఉంటుంది, బ్లడ్ యూరియా అనే టెస్టులు ఉంటాయి. సీరం క్రియాటినిన్ ఎంత ఉండాలంటారు? క్రియాటినిన్ 1.5 to 1.4 వరకు మేల్స్ లోపల, 1.2 వరకు ఫీమేల్స్ లోపల ఉంటే సరిపోతుంది. అది గ్రాడ్యువల్ గా దాటడం షురూ అయిందంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ అది 50% ఆఫ్ ద కిడ్నీ డ్యామేజ్ అయినట్టే లెక్క. మరి అలాగే ఇప్పుడు లివర్ కి సంబంధించిన పరీక్షలు ఎలా ఉంటాయంటారు? లివర్ కు సంబంధించిన లివర్ పర్ఫెక్ట్ ఉంటే మనిషి పర్ఫెక్ట్, ఆకలి బాగుంటుంది, మంచిగా ఉండగలుగుతాడు. లివర్ పర్ఫెక్ట్ లేకపోతే ఆకలి లేదని వాంతులు రావటము, నిస్సత్వ ఉండటం, అవి జరగటం, తర్వాత ఏదైనా అంటే లివర్ లోపల ఎన్నో జబ్బులు ఉన్నాయి.
కానీ బేసికలీ హెపటైటిస్ ఉంటుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటాయి. ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటే దాని లోపల ఏమైనా తేడా ఉంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అవును, అంటే అది లివర్ ఫంక్షన్ టెస్ట్ లో ఇప్పుడు ఎంత వరకు ఉండాలంటారు? సూచించిన మేరకు ఏమి ఉండాలంటారు రిపోర్ట్లు? అది డిఫరెంట్ జబ్బును బట్టి డిఫరెంట్ ఉంటాయండి. సీరం బిలిరూబిన్ అని, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అని, ఇవన్నీ లివర్ ఫంక్షన్, లివర్ ఎంజైమ్స్, అవన్నీ సిటీబీటీ అని, ఇది బ్లీడింగ్ కోయాగులేషన్ టైం అని అన్ని ఉంటాయి. అది డిఫరెంట్ జబ్బును బట్టి డిఫరెంట్ చూస్తాం. అంటే ఇప్పుడు సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తునికి ఆకలి బాగా ఉంటది అన్నారు కదా. అవును, లివర్ ఫంక్షన్ బాగా, ఇక్కడ లివర్ ఏం మెకానిజం ఉంటుంది, గ్లైకోజన్ గా కన్వర్ట్ చేసి ముఖ్యంగా లివర్ లోపల ఉన్న మజిల్ లోపల స్టోర్ చేస్తుంది. మరి సపోజ్ నీకు గ్లూకోజ్ అవసరం ఉన్నది అనుకోండి, అదే గ్లైకోజన్ అదే ఇన్సులిన్ దాన్ని బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ నీ బాడీకి గ్లూకోజ్ ఎనర్జీ సప్లై చేస్తాం. అంటే ఎంతవరకు ఇప్పుడు షుగర్ ఉంటే టాబ్లెట్లు వాడాలి, ఆ షుగర్ లెవెల్స్ ఎంత దాటితే మనము ఇన్సులిన్ తీసుకునేటువంటి విషయాలు కూడా తెలియండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఫస్ట్ టైం వచ్చింది అనుకోండి, షుగర్ లెవెల్ క్రాస్ అయిపోయినాయి. ఎంత అంటే మనం ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చేపియాలి. అంటే నార్మల్గా ఎంత ఉండాలంటారు ఫాస్టింగ్? ఇప్పుడు కొద్దిగా పాత రీడింగ్కి ఇప్పుడు కొద్దిగా అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెంచినాయి. 90 to 126 వరకు ఫాస్టింగ్లో ఉండాలి. తర్వాత పోస్ట్ లంచ్ కూడా 200 వరకు ఉండొచ్చు అని, తిన్న తర్వాత 200 వరకు ఉండొచ్చు, 300 వరకు. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బట్టి. ఇప్పుడు ఈ మధ్యన మారింది డయాబెటిక్. అవును, ఈ మధ్యనే మారింది. ఫాస్టింగ్ 126. అంటే ఇప్పుడు బ్లడ్ షుగర్, యూరిన్ షుగర్ అట్లా ఏమైనా తేడాలు ఉంటాయంటారా? రెండు రకాలుగా బ్లడ్ షుగర్, యూరిన్ షుగర్, యాక్చువల్లీ బ్లడ్ షుగర్ ఈజ్ ఇంపార్టెంట్. యూరిన్ షుగర్ కూడా చూస్తాము, కానీ అప్పుడప్పుడు కిడ్నీ థ్రెషోల్డ్ ఎక్కువైపోయి యూరిన్ లోపల షుగర్ రావచ్చు. అది వేరే 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 కారణాలు ఉంటాయి, మళ్ళీ తగ్గిపోతుంది. కానీ బ్లడ్ షుగర్ ప్లస్ యూరిన్ షుగర్ రెండు ఉంటే మరి మంచిది. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనము రక్త పరీక్షలు చేసుకోవాలంటారు. ఈ మూత్ర పరీక్ష, రక్త పరీక్ష తప్పనిసరిగా చేసుకోవాలండి. తప్పనిసరిగా చేయించుకోవాలి. 40-45 ఇయర్స్ అయితే ఒకసారి ఎవ్రీ టైమ్ స్క్రీనింగ్, అంటే బ్లడ్ షుగర్, హీమోగ్రామ్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, సీరం లిపిడ్ ప్రొఫైల్, ఇవి మినిమం చేయించుకోవాలి. HbA1c కూడా ఉంటుంది టెస్ట్. అది 3 months నుంచి నువ్వు షుగర్ లెవెల్ ఎంత ఉంటుంది నీకు, అది ఒకవేళ నువ్వు డయాబెటిక్ కాకపోతే ఎవ్రీ 6 months కు చేయించుకోవాలి. నువ్వు డయాబెటిక్ అయితే ఎవ్రీ 3 months కు ఒకసారి చేయించుకోవాలి. ఇవాళ ఫస్ట్ వచ్చినావు సార్, నాకు ఇవాళ బయటపడ్డది నీకు షుగర్ తెలియదు, అయితే HbA1c చేయించినాం అనుకోండి, పాత బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తుంది. 3 నెలల ఇప్పుడు అందులోపల ఇప్పుడు ఏం చెప్తుంది అంటే అది నువ్వు ప్రీ డయాబెటికా, డయాబెటిక్ సివియారిటీ ఎంత ఉంది, మరి ఎలాంటి రకమైనటువంటి ఇప్పుడు దీనికి మందులు ఉన్నాయంటారు? ఇప్పుడు లేటెస్ట్ గా మందులు చాలా వస్తుంటాయి. ఇప్పుడు రిసెర్చ్ అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్, రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటది. ఇప్పుడు ప్రీవియస్లీ ఉన్న డ్రగ్స్ కంటే ఇప్పుడు 2, 3, 4 స్టేజ్లు ఇంక్రీజ్ గా వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంతకంటే ముందు మెట్ఫార్మిన్ వాడేది, సల్ఫనైల్ యూరిలా వాడేది, గ్లిబెన్క్లమైడ్ అనేది కొన్ని టాబ్లెట్స్ వాడేది, వేరే డ్రగ్స్ కూడా వచ్చేసినాయి. విల్డాగ్లిప్టిన్ అని, సిటాగ్లిప్టిన్ అని, మెట్ఫార్మిన్ అనేది కంటిన్యూగా వాడుతున్నాం. అదే డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫస్ట్ ఇనిషియల్లీ. ఈ షుగర్ వ్యాధి కలిగినటువంటి రోగి ఉంటాడు కదా, మరి ఆ రోగి యొక్క ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలంటారు? ఆహారపు అలవాట్లు కంట్రోల్గా ఉంటేనే మంచిది. కంట్రోల్ కంటే లెస్ కార్బోహైడ్రేట్స్, అంటే రైస్ తక్కువ తినాలి, స్వీట్ పదార్థాలు తక్కువ తినాలి, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అంటే అసలే తినకూడదు అంటారు కదా? అసలే తినకూడదు అని ఏమీ లేదు, మితంగా తినాలి, కంట్రోల్ గా తినాలి. స్వీట్ అట్లాంటి లేదు. ఫ్రూట్స్ అంటే ఇప్పుడు మామిడి పండు, అరటి పండు, సీతాఫల్, సపోటా, ఖజూర్, ఇవి అసలే వద్దు డయాబెటిక్ పీపుల్, అసలు తినకూడదు. మిగతా ఫ్రూట్స్ తిన్నప్పటికీ లిమిటెడ్ గా తినాలి. ప్రతిదీ లిమిటెడ్ తింటేనే మంచిది. ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్, మేక్ ఇట్ రూల్, లిమిటెడ్ గా కన్జ్యూమ్. ఎంత లిమిట్ గా మనం తింటే అంత కంట్రోల్ ఉంటుంది, అంత మంచి. డిన్నర్ చాలా లైట్ గా తీసుకోవాలి, ఎందుకంటే దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ బాడీ లోపల ఇన్సులిన్ లెవెల్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అని దాని మీద ఉంటుంది. శరీరంలో ఉన్నటువంటి ఏవైతే ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఉంటాయో ఇవి సమతౌల్యంగా ఉండటానికి ఇవన్నీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలంటారు. ఆహారపు అలవాటు మార్చుకోవాలి, నడక ఉండాలి, వ్యాయామం ఉండాలి, తర్వాత దానికి సంబంధించిన డ్రగ్స్ కూడా ఉండాలి. ఒకవేళ డయాబెటిక్ అయితే, ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్నారు అనుకోండి, మీరు ఎక్సర్సైజ్, డైటింగ్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటిక్ స్టేజ్ ఉంటే మాత్రం, డయాబెటిక్ స్టేజ్ లో ఉంటే మాత్రం ఎక్సర్సైజ్, డైటింగ్ ప్లస్ డ్రగ్స్, ఇవి 3 ఉంటే తప్ప 3 ఉంటాయి. ఓరల్ హైపోగ్లైసిమిక్ డ్రగ్స్ తోటి కంట్రోల్ అయితే లేదనుకో,
లాస్ట్ కు ఇన్సులిన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కన్సిస్టెంట్ గా ఇంటున్నప్పుడు ఇవ్వాలని లేదు, కానీ కన్సిస్టెంట్ గా కంట్రోల్ అయితే లేదంటే 354 అట్లా 400 అట్లా అంటే ఇస్తాం. కొందరికి 350 400 అయితే కూడా టాబ్లెట్స్ తోటి కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇవన్నీ సిన్సియర్ గా కంట్రోల్ చేస్తే. కొందరు టాబ్లెట్స్ మింగుతున్నాయి కదా ఇంకా నాకేం దోకా లేదని తినడం తాగడం అంతా ఎంజాయ్ చేయడం అంతా ఉంటది, వర్క్ చేయడం ఉంటది. అట్లాంటి కంట్రోల్ కాదు. ఇప్పుడు ఇక్కడ సిన్సియారిటీ ముఖ్యం, సీరియస్నెస్ ముఖ్యం. ఎందుకంటే ఒకటి షుగర్ను కంట్రోల్ చేస్తే మీరు కంట్రోల్ చేస్తే సరే, ఒకవేళ షుగర్ చేతులకి మీరు కంట్రోల్లోకి వెళ్ళిపోతే అది సర్వనాశనం చేసేస్తుంది మీ బాడీ లోపల ప్రతి ఆర్గన్ పాడైపోతుంది. ఎందుకంటే నిరంతరము బ్లడ్ లోపల సర్క్యులేట్ అయితేనే ఉంటది కదా షుగర్, రక్తంలో షుగర్ తిరుగుతూనే ఉంటది మొత్తం. పోతూ ఆర్గన్స్ అన్నిటి డ్యామేజ్ అయిపోతుంది. గుండెపోటు రావచ్చు, మూత్రపిండాలు పాడైపోవచ్చు, కంటి చూపు పోవచ్చు, పక్షపాతం రావచ్చు. ఇవన్నీ పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఈ నరాలన్నీ చచ్చిపోయి కాళ్ళలో మంటలు గింటలు రావచ్చు. డయాబెటిక్ ఫుట్ సెన్సేషన్ పోయిన తర్వాత డయాబెటీస్ లోపల అల్సర్స్ వచ్చి డయాబెటిక్ ఫుట్ ఏర్పడవచ్చు. ఇవన్నీ కాంప్లికేషన్స్. ఇవన్నీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ లేకపోతే మీరు కొన్ని ఏళ్ల వరకు ఇంకా వేరే జబ్బులు లేకుంటే హాయిగా బ్రతకొచ్చు. కానీ ఇవి రెండు వచ్చినాయి అంటే మాత్రం మొత్తం టోటల్ డిసిప్లిన్డ్గా బ్రతకాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఏ గ్రంథి మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అంటారు శరీరంలో? క్లోమ గ్రంథి అది అంటారు కదా. ప్యాంక్రియాస్ లోపల యాక్చువల్లీ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది, కానీ తర్వాత సబ్సిక్వెంట్లీ అన్ని పార్ట్లలో దాని ఎఫెక్ట్ ఉంటుంది. మరి ముఖ్యంగా స్త్రీలలో కూడా గర్భధారణ సమయంలో కొంతమందికి డయాబెటీస్ వస్తుంది కదా, ఎందువల్ల అంటారు? గెస్టేషనల్ డయాబెటీస్. ప్రెగ్నెన్సీ లోపల కొద్దిగా గ్లూకోజ్ స్టోరేజ్ ఎక్కువ అయిపోయి షుగర్ లెవెల్ పెరుగుతుంది. తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత కొందరికేమో నార్మల్ అయిపోతుంది. బీపీ షుగర్ అంటే దాంట్లో రెండు తీర్లు ఉంటుంది, ప్రైమరీ అండ్ సెకండరీ. బేసికలీ ఏజ్ రిలేటెడ్ వస్తేనేమో షుగర్ తగ్గదు అంటే హైపర్ టెన్షన్ బీపీ ఎప్పుడు కంట్రోల్ ఉంటాయి కానీ పూర్తిగా పోవు. కొన్ని జబ్బులలో మాత్రమే సెకండరీ టు ఇంకో వేరే జబ్బుకు సెకండరీగా ఇది వచ్చింది అంటే ఆ ప్రైమరీ జబ్బు కంట్రోల్ అయితే షుగర్ తగ్గిపోతుంది ఆటోమేటిక్. కానీ ఆఫ్టర్ 40-45 ఇయర్స్ అయిన తర్వాత ఫాస్టింగ్ పోస్ట్ లైన్స్ లో షుగర్ వచ్చేసి మొత్తం మిమ్మల్ని సతాస్తున్నది అంటే పోయే సమస్య ఉండదు. ఎప్పటి జీవితాంతం మీ పిల్లలు వదిలిపెడతారు, మీ భార్య వదిలిపెడుతుంది, అది మిమ్మల్ని ఖాళీ లాస్ట్కు గ్రేవ్ యార్డ్లకు తీసుకుపోయేదాకా మిమ్మల్ని వదలదు. అందుకొరకే దాన్ని మొదటి నుంచే కంట్రోల్లో పెట్టుకోవాలి. దాని హైపర్ టెన్షన్ బీపీ కానీ షుగర్ కానీ అవి రెండింటిని మనం కంట్రోల్ పెట్టుకోకపోతే మనం వాటి చేతుల లోపలికి పోతే మన పని గోవిందా. మరి అలాగే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఇప్పుడు ఈ అలోపతికి సంబంధించిన మెడిసిన్స్ వాడకుండా ఆకుపసర్లు ఇంకా ఏవేవో వైద్యాలు చేయిస్తుంటారు. మరి వీటి వల్ల ఏమైనా జబ్బు నయమవుతుందంటారా? అట్లాంటి దాఖలాలు ఏమీ లేవు. ఎందుకు అనంటే జనాలు మళ్ళీ వాడతారు, మళ్ళీ తగ్గుతలేదని మళ్ళీ వచ్చేస్తారు ట్యాబ్లెట్స్కి. అంటే కొన్ని రోజులు మాత్రమే అంటారు. ఇప్పుడు అట్లాంటివి ఏదైనా ఉంటే ఏదైనా కంపెనీస్ తీసుకొని పోయి పేటెంట్ రైట్ తీసుకుపోయి దాన్నే మందు తయారు చేసి రిలీజ్ చేస్తారు కదా. మరి వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారు, ట్యాబ్లెట్లు వాడరు, నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులు షుగర్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఏర్పడుతుంది, మళ్ళీ నార్మల్ వస్తుంది. దాన్ని హనీమూన్ పీరియడ్ అంటారు. ఇప్పుడు కొద్దిగా షుగర్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఏర్పడుతుంది, మళ్ళీ చూపించుకుంటాడు, మళ్ళా లేదు నార్మల్ లేదు నాకు లేదని అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ విషయం అంటే షుగర్ విషయం అందరు చెప్పినప్పుడు మా దగ్గరికి వస్తే మేము చెప్తాం బాబు ప్రస్తుతానికైతే లేదు, కానీ యూ కీప్ ఆన్ టెస్టింగ్ యువర్ బ్లడ్ షుగర్. మంత్లీ ఒకసారి మాత్రం షుగర్ టెస్ట్ చేయించుకుంటా ఉండాలి. ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటాం కదా, పేరెంట్స్లో ఉన్నదా, ఫ్యామిలీలో ఉన్నదా, ఎన్ని రోజులు ఉన్నది షుగర్, ఇప్పుడు పోయేది చాలా మట్టుకు వస్తుంది అన్నారు, అధిక బరువు వల్ల వస్తుంది అన్నారు. అవును, మరి అంటే ఇప్పుడు స్థూలకాయం వచ్చేదంతా ఫ్యాట్ జమ అయ్యి కదా, లోపల గ్లైకోజన్ ఫ్యాట్ జమ అయ్యే వస్తుంది కదా, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రతి డయాబెటిక్ పేషెంట్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి. ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది, చేయించుకోవాలి. దానికి సంబంధించి ఎందుకంటే అథెరోజెనిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అంటే లోపల రక్తనాళాల మీద చెడు ప్రభావం పడతా ఉంటాయి. లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అని ఉంటాయి, అవి రక్తనాళాలలో జమ అయిపోయి రక్తనాళాలు బ్లాక్ అయిపోతా ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ఏంటిది, మనం సీరం లిపిడ్ ప్రొఫైల్ చూసుకొని లిపిడ్ ప్రొఫైల్ ను ట్రైగ్లిజరైడ్స్ ను కంట్రోల్లో పెట్టాలి కంపల్సరీ. షుగర్ వ్యాధి గురించి మా శ్రోతలకు ఎన్నో చక్కటి విషయాలు వివరంగా తెలియజేశారండి. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.